నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే ఈరోజైతే మనం నాలుగో రోజు అవుతుంది చెట్లు మొలకలు నాటి. నాలుగో రోజు కూడా సేమ్ అలానే ఉన్నాయి. ఎందుకంటే చెట్లు వేరు వ్యవస్థ అనేది కుదురుకోవాలి భూమిలో. మనమైతే నర్సరీ నుంచి నారు తెచ్చింటాము. ఆ నర్సరీ నుంచి తెచ్చిండే నారైతే కుదురుకోవాలి. సెట్ అయ్యేకైతే కొంచెం టైం పడుతుంది. ఒక వారం అయితే పర్ఫెక్ట్‌గా అయితే పడుతుంది. వారం తర్వాత నుంచి లైట్‌గా గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వేరు వ్యవస్థ మనము నర్సరీ ఎరువులో నుంచి అయితే భూమిలోకి వెళ్ళాలి. ఏదైనా అంతే టైం అనేది తీసుకుంటుంది కొంచెం టైము. ఆ టైం తీసుకున్న తర్వాత నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. మనం కూడా అంతే ఏదైనా సక్సెస్‌కి ఫస్ట్‌లో అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం మనీ వచ్చేంత వరకు. కొంచెం మనీ వచ్చినాక మనం సంపాదించేదైతే కొంచెం ఫాస్ట్‌గా అనేది మూవ్ అవుతుంది. ఫస్ట్ రూ. 1,00,00,000, 2,00,00,000 సంపాదించేది కష్టమవుతుంది. తర్వాత మళ్ళీ డబ్బుకి డబ్బే సంపాదించేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. మనం 20 రోజుల వరకు పంట పెరగకపోయినా మళ్ళైనా పెరిగిపోతుంది. అంటే భూమిలో ఆల్రైట్ కావాలి. సెట్ కావాలి. పునాది అనేది బాగుండాలి. ఏరు వ్యవస్థ అనేది బాగుండాలి. అందుకైతే టైం అనేది తీసుకుంటుంది. ఇదైతే అశుతోష్ లైను. ఈ లైను. ఈ లైన్ అయితే ఇప్పటికైతే చెట్లకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. వేరుకుళ్ళు అలాంటిది కూడా ఏం లేదు. ఇక్కడ వేరుకుళ్ళు వేరుకుళ్ళైతే ఇక్కడైతే తెలిసిపోతుంది మనకి. చెట్టు అనేది చచ్చిపోతుంది. మళ్ళా ఇక్కడ కాండం కట్టేటివి అలాంటివి అయితే ఇప్పటివరకు అయితే మనకైతే రాలేదు. ఇదైతే అశుతోష్ లైను. ఇంకైతే నెక్స్ట్ అయితే ఇది సాహో లైను. చూసుకోవచ్చు. ఈ సాహో లైన్‌లో కూడా అయితే బానే ఉంది మనకి ఇప్పటి వరకి. హ్మ్. ఇక్కడైతే గడ్డయితే మొలుస్తాంది. ఇది కూడా అయితే మనం పీకిచ్చేయాలి. తర్వాత అయితే పీకిద్దాం. ఇప్పుడైతే పెరగకూడదు. కొంచెం ఈ చెట్టు కూడా ఆల్రైట్ కావాలి. ఆ గడ్డి కూడా కొంచెం గట్టిగా అయితుంది. ఇక్కడ మధ్యలో అయితే మనమైతే ఒకసారి పెరిగిచ్చాలి. ఇట్లా సాలలో అయితే మళ్ళీ గడ్డి మందు స్ప్రే చేస్తాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కొంతమంది తొగిస్తా అంటారు. తొగిచ్చని స్ప్రే మందు చేసేవాళ్ళు, గడ్డి మందు స్ప్రే చేసేవాళ్ళు గడ్డి మందు స్ప్రే చేసుకొని ఇంకైతే ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి ఉంటారు మీరు. కలలు కనడం తెలుసు. కలల కోసం కష్టపడడం కూడా తెలుసు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పే కొత్తగా టమాటాలు కోస్తున్నారు. వాళ్ళేమో టమాటాలు కలలు కంటా అంటారు. అంత డబ్బులొస్తుంది, ఇంత డబ్బులొస్తుందని. ఆ కలలకు అంత డబ్బులు, ఇంత డబ్బులొస్తుందనుకుని ఆలోచించుకొని ముందుగానే దిగేవాళ్ళు. కొంచెం అయితే కష్టపడాలి. కలలు కంటే సరిపోదు. కష్టపడాల్సిందే. నిద్ర లేచినప్పటి నుంచి పనుకునే వరకైతే మీరు కష్టపడాల్సిందే. ఏదైతే ఊరికని రాదు. మీరేం చేస్తారంటే పర్ఫెక్ట్‌గా అయితే చూడండి. మన ఛానల్ ఫాలో అవుతున్నారు కాబట్టి ప్రతిరోజు వీడియో వస్తుంది. కొంచెం అయితే నేర్చుకోండి. మీరు వీడియో అంతా చూడండి. ఎందుకంటే ఏదో ఒక లైన్ అన్నా మీకు పనికొచ్చేది ఒక లైన్ అన్నా ఉంటుంది. వీడియో అంతా పూర్తిగా చూస్తే. చూడకుండా మీరు ఫస్ట్‌లో కొంచెం చూసి ఏంది వాడి మాటలు వినేదని నా ఛానల్ అని చెప్పను. ఎవరో ఒకరు మీకు డైలీ వీడియో అప్లోడ్ చేస్తుంటాడు పంటలో నుంచి. వాళ్ళ వీడియోలు చూడండి. ఈ రేట్లు గీట్లు వీడియోలు అయితే దాంట్లో ఏం యూజ్ ఉండదు. రేట్లు తెలుస్తాయి అంతే కాబట్టి ఆ రోజు రేట్లు ఆ రోజు. దానివల్ల అంత యూజ్ ఉండదు. మీకేమన్నా కొత్తగా నేర్చుకోవాలనుకుంటే డైలీ పంటల్లో వీడియోలు పెట్టేవాళ్ళవి అలాంటివి స్ప్రేయింగ్లు చేసే ముందులు వీడియోలు చేసేవాళ్ళవి వాళ్ళవి చూసుకున్నట్లయితే మీకైతే 100% అయితే హెల్ప్గా అయితే ఉంటాయి. మీరు ఏ కాలాలు కన్నారో దానికైతే ముందుకైతే పోవచ్చు. ముందుకు పోయినప్పుడైతే మనమైతే సక్సెస్ అవుతాం. అలా కాకుండా మీరు ఏంది నేర్చుకోకుండా వాళ్ళు చెప్పినారు, చుట్టుపక్కల చెప్పినారు, వాళ్ళు ఆ మందు స్ప్రే చేస్తున్నారు, నేను ఈ మందు స్ప్రే చేస్తున్నారు, అది చేద్దాం, ఇది చేద్దాం అంటే మీకు బడ్జెట్ అనేది ఎక్కువైపోతుంది. వాళ్ళ పంట వేరు, వాళ్ళ జాగా వేరు, వాళ్ళ నీళ్ళు వేరు, వాళ్ళ వాతావరణం వేరు, మీ జాగా వేరు, మీ వాతావరణం వేరు, మీది వేరు. మీరు కలలు కంటూనే ఉండాలి. మీ కలల కోసం కష్టపడితేనే కొంచెం అయితే పైకి అనేది వస్తారు. మీరే చూసుకోవచ్చు. చెట్లు చనిపోయినా కూడా అయితే ఎవరికైతే మనకైతే తెలిసిపోయిందో ఎక్కడెక్కడ చనిపోయిన తానైతే నాటుకోవచ్చు. మీరు వారం కానీ 10 దినాల వరకు కూడా నాటుకోవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. మీరు ప్రతి సాలు తిరగాలి క్రేట్ ఎత్తుకొని, మొలకలు ఎత్తుకొని ప్రతి సాలు. ఇప్పుడు ఈ సాలు ఇంటికి పోయాను 2 సార్లు కవర్ అయిపోతాయి. 2 నాటుకొని లేకపోతే మళ్ళీ సాలు మారిస్తే ఈ సాలు వద్దు మళ్ళీ ఆ సాలు. ఎందుకంటే ఈ సాలు 2 కలిపి ఒకేసారి తిరిగేస్తాం కాబట్టి ప్రతి సాలు తిరగాలి. ఎక్కడెక్కడ చనిపోయి అక్కడ నాటుకోవాలి. మీకు సాయంత్రమే నాటుకోమని చెప్పాను. పొద్దున్నే అయితే వద్దు అని కూడా మీకైతే 100% అయితే చెప్పేశాను. పొద్దున్నే ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలము నాటుకునేది 100% ప్రాబ్లమ్స్లోకి చనిపోతాయి. అది చూసుకొని నాటుకోండి. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అటు సైడే వెళ్ళండి. ఎవరు ఏం చెప్పినా మీకంటూ ఒక విజన్ అయితే ఉండాలి. పక్కన వాళ్ళు చెప్తారు, వాళ్ళదేముంది చెప్పేసి వెళ్ళిపోవడమే. వాళ్ళు పని చేయాల్సింది నువ్వే కాబట్టి నడుము వంచి పని చేయాల్సింది నువ్వే కాబట్టి నీకంటూ ఒక విజన్ ఉండాలి. నీకంటూ ఒక థాట్ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకోకుండా మనం ఏం చేయాలి అనే దానికి పోతేనే నువ్వు అనుకున్న కళలు అయితే
నువ్వు అనుకున్న టమాటా పంటలో అనుకున్న విధంగా అయితే తీసుకోగలవు. మీరు రేట్లు అంటారా, రేట్లు అయితే నువ్వు చెప్పలేం, నేను చెప్పలేను, దేవుడు కూడా చెప్పలేడు. అదంతా సప్లై డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఎండలు వర్షాలు దాని మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు నేను అనుకున్నట్లయితే రేట్లు అయితే ఉండవు. ఎందుకంటే ఒకవేళ నువ్వు అనుకుని ఉంటావు 500 పోతాయి, లేకపోతే 1000 రూపాయలు పోతే నువ్వు సక్సెస్ అవుతావు. అది పాజిటివ్, అది ఇంకా ఎనర్జీ ఇస్తుంది నీకు. 500 మీద 300 మీద అనుకో నీకు నెగిటివ్ ఇస్తుంది. పాజిటివ్ ఇచ్చినప్పుడు, డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు, నెగిటివ్ ఇచ్చినప్పుడు కూడా అయితే మనమైతే తీసుకోవాలి. ప్రతిదానికి అనేది ఉంటాయి, మంచి చెడు అనేది ఉంటుంది, ఏదైనా అంతే. కాబట్టి మీరు అనుకున్న దానికోసం అయితే కష్టపడాల్సిందే 100%గా. అందుకే ఇది వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మనం కష్టపడకుండా ఏమీ అయితే రాదు మనకి. ఎవరికో నూటికో కోటికో ఎవరికో ఒకరిద్దరికైతే వస్తుంది ఫ్రీగా, కష్టపడకపోయినా కూడా. వాళ్ళ దృష్టిలో ఉంచుకొని మనం అలానే అంటే అవన్నీ కుదరని పనులు. వాళ్ళు చేసేస్తున్నారు, మనము చేసేద్దామని ఒకసారి టమాటా పంటలోకి దిగితే తెలుస్తుంది ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుందో, అంత డబ్బులు మళ్ళీ మనకు రిటర్న్ వస్తుందా లేదా. 70 రోజుల వరకు మనకు పంట కాయలు మాగి కోసి మార్కెట్కి వేసుకొని పోయి మార్కెట్లో ఆక్షన్ పాడి ఆ పట్టి ఇచ్చేంత వరకు అయితే మనకైతే రేట్లు అనేవి మనకు తెలియదు. ఎందుకంటే అంత కష్టాలే. కటింగ్ వేయాలి, వర్షాలు ఎక్కువ ఉన్నాయనుకో రేపు పెరకలేము, అప్పుడు రేట్ డౌన్ కావచ్చు. ఇలాంటివన్నీ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ అనేటివన్నీ ఉంటాయి. చూసుకొని అయితే మనం అయితే పోవాలి. చూసుకోకుండా అన్ని దానికి సిద్ధమైతే దిగండి. మీరు కళలు కనండి, కానీ ఎక్కువ కష్టపడాలి. ప్రాబ్లం వచ్చి డబ్బు నష్టం వచ్చినా తీసుకోవాలి, మళ్ళీ ముందడుగు అయితే వేస్తూ పోతానే ఉండాలి. మనం నెగిటివ్లోకి అయితే పోకుండా కొంచెం చూసుకుంటే అయితే సరిపోతుంది. ఇంకైతే ఇప్పుడు 4 రోజే కాబట్టి మనమైతే ఏం చేసే పని ఉండదు. మన మొలకలు అయితే 99.99% అయితే బతికించుకున్నాము. ఆ 1%, ఆ 0.01% ఏమంటే 100% ఎక్కడో ఆ పర్సెంట్ ఎట్లా చనిపోతాయి. ఏమంటే డ్రిప్ పైపులు నీళ్ళు కారకను కరెక్ట్ కాడే, లేకపోతే పట్ట మీద ఆకు చెట్టు పడిపోయాను, అలాంటివి అయితే ఉంటాయి. అలాంటివన్నీ మనమన్నీ ఓవర్కమ్ చేసుకొని వెళ్ళిపోతాం. ఎందుకంటే మళ్ళీ నాటుతాం కాబట్టి. మీరు చనిపోయిన ప్రతి హోల్కి అయితే నాటుకోండి. 10 దినాలు కానీ 15 దినాలు కానీ నాటుకోండి. 20 దినాల అప్పుడు కూడా నాటుకోవచ్చు, ఏముంది. 20 దినాలు అవ్వద్దైనా మళ్ళీ 20 దినాలకైనా మన కటింగ్కి వస్తాయి, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. కొంచెం ఈ ఎండాకాలము నిద్రలేసి అయితే పనిలోకి రాండి, కొంచెం వంగి కష్టపడండి. మేమైతే నిద్రలేసి పనిలోనే ఉంటాను నేనైతే. మనకేమంటే మన పని అది కాబట్టి వస్తే కొంచెం పనులు కూడా ఫాస్ట్గా జరుగుతాయి. మీరు 5 గంటలకు వచ్చి 6 గంటలకు పనులకు వచ్చి 10 గంటల వరకు చేసుకొని వెళ్ళిపోండి. మళ్ళీ నీకు అంతా ఎండ కదా, మళ్ళీ 4కి రండి, 7 వరకు అయితే పొద్దు ఉంటుంది, 7 గంటల పని చేస్తారు. మీరు అలా కాకుండా 9, 10కి వచ్చి మళ్ళీ 4 గంటల వరకు ఉంటే అది 7 గంటలు అవుతుంది. ఆ మధ్యాహ్నం వచ్చేదానికంటే పొద్దున్నే వచ్చి పని చేసుకుంటే ఫాస్ట్గా అనేది జరుగుతుంది. నేను ఎవరికైనా చెప్పేది అదే, నిద్రలేసి పనిలోకి రండి. రోజు కొంచెమే చేసుకోండి పని. నేను మీకు చెప్పేది రోజు కొంచెం చేస్తే మీకు అనేది పని జరుగుతుంది. ఇప్పుడు నేను దీనికి టమాటా కట్టలు నాటాలనుకో, మన కట్లు ఆడాడ కట్లు ఉంటాయి. రోజు కొన్ని మోసుకోండి. పొద్దున్నే నిద్ర లేసి వచ్చినామనుకో, రోజు 10 మోపులు కానీ పెట్టుకోండి. నీకు 20 దినాలకి రోజు 10 మోపులు వేసుకున్నా నీకు 20 దినాలకి 200 మోపులు అయితే నీకు రోజుకి 15 మోసేది. మీరు ఎన్ని మోపులు అవుతాయి, ఎన్ని కట్లు, 2000 కట్లు మోయాలి. రోజుకు 100 కట్లు మోసుకోండి చాలు. మీరు ఈజీగా అయిపోతుంది నాటిన పొద్దు నుంచి. మళ్ళీ అవధి నుంచి రోజుకు 4 సార్లు గాతాలు వేసుకుని మీరు సొంతంగా చేసుకుని కూడా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అది కొంచెం కష్టపడుకోండి. ఇది ఇప్పటి వరకు నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉన్న రైతుని. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి కామెంట్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. నా మ్యాటర్ మీకు సోదిగా అనిపించవచ్చు, సోదిగా అనిపించినా కూడా ఇంతవరకు వచ్చారంటే మన ఛానల్ని మీరు ఇష్టపడుతున్నట్లే. ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు, మీకు అందుబాటులో ఉన్న రైతు. ఇంకా డైలీ వీడియో అనేది 8 మినిట్స్కి రావాలి. 8 మినిట్స్ పెట్టాలని ఫిక్స్ అయిపోయాను. 8 to 10 మినిట్స్ అనేది వీడియో రావాలి మనకి. అంత కంటెంట్ అనేది అప్డేట్ చేయాలి. రోజుకో టాపిక్ అయితే మీ ముందుకు వస్తా, చూద్దాం. ఏదో ఒకటి మ్యాటర్ అయితే, కొత్త మ్యాటర్తో, పనికొచ్చే మ్యాటర్తో రైతుల్ని మన వీడియో ఎవరు చూసినా వాళ్ళని ఇన్స్పైర్ చేసే మాటలతో అయితే ఒక వీడియో డైలీ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.